దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము స్వతంత్ర దినోత్సవం కనుక 80వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోబోతున్నాము కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన గ్రంథము 80వ కీర్తన 8వ వచనంలో, నీవు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చి అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియకుమారుడు ప్రియకుమార్తె యేసుక్రీస్తు ప్రభుల వారు ఐగుప్తులో నుంచి విడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రత నుంచి విడిపించి, ఆ యొక్క ఫరో చేతి నుంచి విడిపించి ఇశ్రాయేలు ప్రజలకి ఒక స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు, మోషేను నాయకుడిగా ఎన్నుకొని. కనుక మరి దేవుడు మానవులకి ఒక విడుదలను ఇచ్చాడు. మరి విడుదల వారి యొక్క జీవితంలో దేవుడు జరిగించాడు. కనుక ఆ యొక్క ఫరో నుంచి విడిపించబడ్డారు, పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడ్డారు. కనుక మరలా అదే పాపం అనే కాడి కింద మనం బ్రతుకుతున్నామా? ఎన్నో జరుపుకుంటున్నాము, కానీ ఈ యొక్క స్వతంత్రాన్ని జరిగించుకుంటున్నాం, కానీ పాపం నుంచి మనం విడిపించబడుతున్నామా? పాప బంధకాల నుంచి విడిపించబడుతున్నామా? ఆ యొక్క ఫరో ఆలోచనలో నుంచి, ఉద్దేశాల్లో నుంచి, తలంపుల్లోంచి విడిపించబడుతున్నామా? ఒకసారి మనల్ని మనమే గ్రహించుకునేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు విడుదలనిచ్చాడు. మరలా పాపానికి బానిసత్వంగా మారిపోతున్నామా? ఒకసారి మనం గ్రహించుకుందాం దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో, ఫరో కింద బానిసత్వంలో మొగ్గుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కనుక అలాంటి బానిసత్వం నుంచి ప్రజలకు విడుదలను అనుగ్రహించాడు. విడుదలను అనుగ్రహించి వారికి ఒక విజయాన్ని అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా. ప్రజలకు ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ దినంలో ప్రజలకి విడుదల ఉన్నదా? చెడు తలంపుల్లోంచి, చెడు ఉద్దేశాల్లోంచి, చెడు మాటల్లోంచి, చెడు చూపుల్లోంచి, చెడు ఆలోచనలోంచి మానవుడికి విడుదల ఉన్నదా? దేవుడు విడుదలను ఇచ్చాడు కదా, విడుదల పొందుకున్నారు కదా. మరలా ఆ యొక్క శాపం నుంచి, పాపం నుంచి మరలా ఆ యొక్క సాతానుకు బందీలుగా మారిపోయి బానిసత్వంలో బ్రతుకుతున్నారా? ఒకసారి మనల్ని మనం గ్రహించుకుందాము. దేవుడు మనకు విడుదల ఇచ్చాడు, ఆ విజయాన్ని ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చిన ఆ యొక్క రక్షణ మనం కాపాడుకుందాము. కనుక ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడంట. ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు. అన్యులను వాళ్ళ నుంచి వెళ్ళగొట్టి ఒక్క మంచి ప్రాంతంలో నాటాడు. దేవుని బిడ్డ, నువ్వు ఉన్న ప్రాంతం మంచిదని గ్రహించి దేవుని నిన్ను అక్కడ ఉంచాడు, నిన్ను నాటాడు. దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం జీవించడానికి, దేవుని కోసం పాటుపడటానికి దేవుని నేను అక్కడ ఉంచాడు. కనుక దేవుడు ఇచ్చిన ప్లేస్లో నువ్వు ఉంటున్నావా? లేకపోతే నువ్వు అనుకుంటున్న ప్లేస్లో నువ్వు ఉంటున్నావా? దేవుని ఇచ్చిన ప్లేస్ మంచిదని నువ్వు గ్రహిస్తే నీవు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. నీ యొక్క జీవితంలో నెమ్మది ఉంటుంది, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.